ఎంత దురదృష్టవంతుడైన తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటలలోపు నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో ఈ పనులు చేస్తే మీరు కోరుకున్నది లభిస్తుంది. ఇది కాలానికి సంబంధించిన విషయం. ఒకసారి పార్వతీదేవి శివుడితో మాట్లాడుతూ, స్వామి, మనిషి ఎంత దురదృష్టవంతుడైన కాని బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేస్తే చాలా సుఖంగా ఉంటారు. ఎందుకు? అసలు బ్రహ్మ ముహూర్తం యొక్క గొప్పతనం ఏమిటో నాకు వివరంగా చెప్పండి అని అడిగింది. అప్పుడు శివుడు మాట్లాడుతూ, ఈ కథను పూర్తిగా విన్నా ఈ వ్యక్తి అయినా సరే ఈ అవకాశాన్ని తను వదులుకోడు. బ్రహ్మ ముహూర్తం యొక్క రహస్యం మొత్తం జీవితాన్ని మారుస్తుందని తెలుసుకునే శివుడు కథ చెప్పడం ప్రారంభిస్తాడు. దీనివల్ల నిలిచిపోయిన మీ పనులని ఆ పరమశివుడి కృపతో త్వరగా పూర్తవుతాయి. ఇక పరమశివుడు మాట్లాడుతూ, కాశీ పట్టణంలో దినేష్ అనే ఒక బాలుడు వంటివాడు. అబ్బాయి చాలా మంచివాడే కాని అతనికి ఒక చెడ్డ అలవాటు ఉంది. అదేమిటంటే ఆలస్యంగా నిద్రపోవటం, ఉదయం తొందరగా లేవకపోతే. ఇది అతనికి ఉన్న చెడ్డ అలవాటు. ఉదయాన్నే అతన్ని లేపేందుకు కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేసేవారు. ఎన్ని గంటల వరకు ఆ బాలుడు లేచేవాడు కాదు. చిన్న పిల్లాడే కదా, పెద్దయ్యాక అతని అలవాటు మారిపోతుందిలే అని కుటుంబ సభ్యులు భావించారు. ఇప్పుడు జరుగుతున్నాయి కాని ఆ పిల్లవాడు మాత్రం ఏ రోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవలేకపోయాడు. ఆ బాలుడి అలవాటు కారణంగా భయంకరమైన ప్రతికూల శక్తులు అతని చుట్టూ ముట్టాయి. దాంతో అతను అందరికీ సమాధానాలు చెప్పుకోలేక రోజంతా డిప్రెషన్కి గురయ్యేవాడు. ఆ ప్రభావం అతని ఆరోగ్యంపై కూడా పడింది. తన స్నేహితులందరూ జీవితంలో విజయం సాధించారని తెలుసుకున్న ఆ బాలుడు మరింత ఆందోళన చెంది దేవుని శపించడం ప్రారంభించాడు. నా అదృష్టం బాగోలేదని పదే పదే చెప్పేవాడు కాని ఆ కుర్రాడు ఫెయిల్యూర్కి కారణం ఏమిటో అతని తండ్రికి బాగా తెలుసు అని చెబుతూ ఉండగా ఒకరోజు అతని తండ్రికి ఒక సాధువు గురించి తెలుస్తుంది. వెంటనే కొడుకు సమస్యకు సంబంధించి సాధువు వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఎన్నడూ ఆ మాటతో ఆ తండ్రి ఇంటికి బయలుదేరాడు. సాధువులు కలవమని తన కొడుకులు నేరుగా కోరితే అతను ఎప్పటికీ సిద్ధంగా ఉండడు అని అతనికి తెలుసు. అందుకే అతను కొడుకుని దగ్గరికి పిలిపించి, మీ ఫ్రెండ్స్ అందరూ జీవితంలో సక్సెస్ అయ్యారు కదా, నీకు సక్సెస్ అవ్వాలని లేదా అని అన్నాడు. ఎందుకు నాన్నగారు? కాని నేను నా స్నేహితులను వారి విజయ రహస్యం గురించి అడిగినప్పుడల్లా వాళ్లు ఏమీ జవాబు చెప్పరు అని అన్నాడు. అప్పుడు అతన్ని మాట్లాడుతూ, వాళ్లంతా ఎందుకు సక్సెస్ అవుతున్నారో నాకు ఆ సీక్రెట్ తెలిసింది అని చెప్పాడు. అప్పుడు ఆ కుర్రాడు కుతూహలంగా అడిగాడు, మీకేం తెలుసు చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ తండ్రి మాట్లాడుతూ, రేపు ఉదయం నువ్వు సమయానికి అక్కడికి చేరుకుంటే అతను ఒక మంత్రాన్ని చెబుతాడు. అది నిన్ను సక్సెస్ అయ్యేలా చేస్తుంది. కాని ఇక్కడే ఒక సమస్య ఉంది అన్నాడు. దాంతో ఆ బాలుడు ఆశ్చర్యపోయి, ఏం సమస్య ఉందో చెప్పండి త్వరగా అన్నాడు. ఆ సమస్య ఏమిటంటే, ఇది విన్న ఆ బాలుడు ఆత్మవిశ్వాసంతో ఇలా అన్నాడు, సరే నాన్న, నేను ఈరోజు రాత్రి అంతా మేల్కొని ఉంటాను, ఉదయాన్నే సాధువులు కలవడానికి వెళ్తాను అన్నాడు. దీంతో సరే అయితే, కాని అక్కడికి వెళ్లిన తర్వాత నువ్వు ఆ సాధువు ఆజ్ఞను ఖచ్చితంగా పాటించాలి అన్నాడు. తండ్రి చెప్పిన మాటలకు ఆ కుర్రాడు చాలా సంతోషించాడు. జీవితంలో మొదటిసారి రాత్రిపూట మెలకువగా ఉన్న తక్కువ సమయంలోనే నిద్రలోకి జారుకున్నాడు. మనస్కి రోజు ఉదయం నిద్ర లేచేసరికి సమయం ముగిసింది అని తెలుసుకున్నాడు. దీంతో ఆ పిల్లవాడు తండ్రి ఆ కుర్రాన్ని చూసి, నువ్వు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేవు అన్నాడు. వెళ్లి పడుకో అన్నాడు. తన తండ్రి నోట ఇలాంటి మాటలు విని ఆ బాలుడు చాలా బాధపడ్డాడు. కలవడానికి వెళ్లాలి అనుకున్నాడు. అయితే ఆ బాలుడి కాలికి చిన్న గాయం కావడంతో రాత్రంతా నొప్పి వచ్చింది. దాంతో ఆ బాలుడు నిద్రపోలేదు. సందర్భం అతనికి ఇదే మొదటిది. తన జీవితంలో మొదటిసారి అతను సూర్యోదయాన్ని చూశాడు. అతను వెంటనే రెడీ అయి సాధువులు కలవడానికి వెళ్లాడు. ఈరోజు అతని అనుభవం పూర్తిగా భిన్నంగా ఉంది. అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. సాధువు మరియు అతని శిష్యులందరూ ధ్యానం చేస్తూ కూర్చోవడం చూశాడు. మాట్లాడుతూ ఆ బాలుడు సన్యాసి దగ్గరికి వెళ్లి నమస్కరించి, నేను జీవితంలో విజయం సాధించడానికి మీ దగ్గర ఏదైనా మంత్రముందా ఉంటే దయచేసి నాకు చెప్పండి. నేను కూడా నా స్నేహితులారా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నేను కూడా మంచి జీవితాన్ని గడపాలనుకుంటున్నాను అన్నాడు. తర్వాత శివుడు మాట్లాడుతూ, నిన్న మీ తండ్రి నన్ను కలవడానికి వచ్చాడు. అతను నీ గురించి అన్ని విషయాలు చెప్పాడు. ఆ మంత్రాన్ని నీకు చెప్పేవాడిని కాని అని ఆగాడు. కాని అనే మాట వినగానే ఆ బాలుడు భయపడ్డాడు. చెబుతాను కాని రాబోయే 21 రోజులపాటు నువ్వు నా మాట వినాలి, నా ఆజ్ఞను వినంగా పాటించాలి. అప్పుడు నేను 21 రోజుల తర్వాత ఆ మంత్రం నీకు చెబుతాను. అప్పటి వరకు నేను ఏది చెబితే అది నువ్వు ఖచ్చితంగా చేయాలి. నువ్వు సక్సెస్ కాకపోయినా లేదా ఆ మంత్రం ఎటువంటి ప్రభావాన్ని చూపదు అన్నాడు. అప్పుడు సంకల్పంతో ఆ బాలుడు ఇలా అన్నాడు, మీ ఆత్మీయులు అంగీకరిస్తున్నాను, మీరు ఏది చెబితే అది చేస్తాను. నేను కేవలం ఆ మంత్రం గురించి మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు.
ఇక పరమశివుడు మాట్లాడుతూ ప్రారంభమవుతుంది, నువ్వు ఈ ఆశ్రమంలో నివసిస్తావా అని అడిగాడు. ఇక ఆ బాలుడు ఆశ్రమంలో ఉండేందుకు అంగీకరించాడు. ఇక్కడ నివసిస్తున్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇతర శిష్యులు మాదిరిగానం చేయాలి, అదే సమయంలో కూడా సాయం చేయాల్సి ఉంటుంది గురుగారు. ఇక ఇప్పుడు ఆ బాలుడు కూడా సాధువుతో ఏకీభవించాడు. మరుసటి రోజునుంచి అతని పని ప్రారంభమైంది. ఈసారి అతను తన సంకల్పాన్ని నెరవేర్చాడు. కాని ఒక వారం తర్వాత అతని సంకల్ప బలం తగ్గింది. ఎందుకంటే అతను 8వ రోజు నిద్రపోయాడు. అతను నిద్ర లేవగానే నేను ఎంత పెద్ద తప్పు చేశాను అనుకున్నాడు. అలాగే ఏడుస్తూ సాధువు వద్దకు చేరుకుని విజయం సాధించలేనని ఏడుస్తూ చెప్పాడు. అప్పుడు ఆ సాధువు అతనికి నచ్చచెప్పి మళ్లీ ఒకసారి ప్రారంభించు, మళ్లీ సంకల్పం తీసుకొని ఆయనన్నాడు. అప్పుడు ఆ బాలుడు మాట్లాడుతూ ఉదయాన్నే లేవాల్సిన అవసరం ఏముందని, ఇక్కడ ప్రజలందరూ ఇంత తొందరగా ఎందుకు లేస్తారు అని అడిగాడు. ఉదయం లేవటమెనక అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవటం వెనక ఒక గొప్ప శాస్త్రం దాగ ఉందని వివరించాడు. దీంతో ఆ కుర్రాడు మాట్లాడుతూ దయచేసి నాకు ఆ సైన్స్ గురించి చెప్పండి అన్నాడు. 4 భాగాలుగా విభజించారు. ఇందులో మొదటిది రుద్రకాళి, దీని సమయం సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. రెండవది రాక్షస కాలం నుండి 12 గంటల వరకు ఉంటుంది. ఇక మూడవది గంధర్వకాలం, దాని సమయం అర్ధరాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు ఉంటుంది. చివరిలో వచ్చేదాన్ని మనోహర్ కాల్ అంటారు. ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం లేదా అమృతకాలం అని కూడా పిలుస్తారు. దీనికి సమయం తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. యావత్ ప్రపంచంలోని ప్రతికూల శక్తులు అన్ని నిద్రాహన స్థితిలో ఉండి సానుకూల శక్తిని చురుకుగా ఉండే సమయం ఇది. బ్రహ్మ ముహూర్తం అంటే దేవ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం యొక్క దేవతలు సంచరించే సమయం అని చెబుతూ ఇలా అన్నాడు. ఈ సమయంలో దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో మేల్కొని మనుషులపై వారి యొక్క సానుకూల ప్రభావం పడుతుంది. బ్రహ్మ ముహూర్తం అనేది ఎలాంటి సమయం అంటే ఈ సమయంలో మనిషి యొక్క శూన్యంగా ఉండి ఏ విధమైన ఆలోచనలు లేకుండా ఉంటుంది. ఆ సమయంలో మనిషి తన పుస్తకాన్ని తెరిచి పాశాన్ని అధ్యయనం చేస్తే దాన్ని ఎప్పటికీ గుర్తుండిపోతుంది సమయం ఇది. ఈ కారణంగానే ఆశ్రమంలోని శిష్యులందరూ ప్రపంచంలోని ఎందరో జ్ఞానులు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేస్తారు. పురాతన కాలంలో కాంతి వనరు లేనందున ప్రజలు సూర్యాస్తమయంతో ముగించి సూర్యోదయంతో ప్రారంభించేవారు. ప్రకృతి అనుకూలంగా మనిషి బతికేవాడు. ఇది ఒక ప్రాచీనమైన పద్ధతి అని చెబుతూ పరమశివుడు ఓ దేవి. అప్పుడు ఆ బాలుడు మాట్లాడుతూ సరే గురుగారు అని అడిగాడు. అప్పుడు శాంతపు మాట్లాడుతూ బ్రహ్మ ముహూర్తంలో ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెబుతాను, జాగ్రత్తగా విను అన్నాడు. అన్నింటికంటే ముందుగా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి. వీరి తర్వాత నిత్య కర్మలు మరియు స్నానాలు ఆచరించాలి. స్నానం అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనస్సు యొక్క స్వచ్ఛతను కూడా పెంచుతుంది. స్నానం చేసిన తర్వాత మెడిటేషన్ ప్రక్రియ ఉంటుంది. 21 రోజుల వరకు ఉంటుంది. ఈ ప్రక్రియలు ఎప్పుడు చేస్తారంటే మీ కోరికలు తీరినప్పుడు. ఇది ఎలాంటి సమయం అంటే ఒక వ్యక్తి తన ఆజ్ఞ చక్రం చేయటానికి పనిచేసే సమయంలో భూముల మధ్య ఆజ్ఞ చక్రం ఉంటుంది. దీనినే సంకల్ప స్థలం అని కూడా అంటారు. ఈ చక్రంపై ధ్యానాన్ని కేంద్రీకరించి మన కోరికలను చేస్తూ ఉంటే ఆ కోరిక కేవలం 21 రోజుల్లోనే పూర్తిగా నెరవేరుతుంది. ఒకవేళ మీ మనసులో తీరని కోరిక ఉండి దాన్ని మీరు నెరవేర్చుకోవాలి అనుకుంటే అన్నింటికంటే ముందుగా ఆ కోరిక ఏమిటో నివృత్తి చేసుకోవాలి. మీకు ఏం కావాలి చేసిన తర్వాత దాని ప్రవేశించే ఒక ప్రదేశాన్ని ఎంచుకోవాలిగా ఉంచాలి. నిమిషాల పాటు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండాలి. మీ శరీరం నిశ్చలంగా ఉన్నప్పుడు, మీ శ్వాస కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ తర్వాత మీ దృష్టిని అంతా ఆజ్ఞ చక్రమీద పెట్టాలి. ఈ సమయంలో దీర్ఘంగా శ్వాస తీసుకుని అలాగే ఆపి ఉంచండి. ఈ సమయంలో మీ కోరికను మీ మనసులో పునరావృతం చేయండి. అలాగే మీ మనసుతో ఇష్టదేవి దేవతలను మరియు గురువులను ధ్యానించాలి అని చెబుతూ మళ్లీ ఇలా అన్నాడు. అప్పుడు నెమ్మదిగా శ్వాసను బయటకు వదిలేయాలి. ముక్కు నుంచి శ్వాసను తీసుకుని దాన్ని మీ నోటి నుండి చేయండి. ఇలా ప్రతిరోజు చేయటం వల్ల మీ కోరిక అనేది సుప్తచేతన మనస్సుకు ఖచ్చితంగా చేరుతుంది. అనగా సబ్కాన్షియస్ మైండ్కి చేరుతుంది. దీనివల్ల ఆ కోరిక అనేది త్వరలోనే నెరవేరుతుంది. మన ఆజ్ఞను త్వరగా నెరవేరుస్తుంది. శ్వాసను వదలకుండా అలాగే ఉన్నప్పుడు శరీరంలో అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా మీరు పనికిరాని విషయాల గురించి ఆలోచించడం మానేస్తారు. బ్రహ్మ ముహూర్తం సమయంలో భగవంతుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని, ఈ సమయంలో ఎవరైనా ఒక వ్యక్తి తన కోరికను పునరావృతం చేస్తే వాళ్ల కోరిక అనేది సాధ్యమైనంత త్వరగా నెరవేరుతుందని చెబుతూ శివుడు ఈ విధంగా ఆ సాధువు ఆ బాలుడికి బ్రహ్మ ముహూర్తం గురించిన ప్రాముఖ్యత వివరించాడు. ఆ తర్వాత 21 రోజులపాటు
ఆ బాలుడు హృదయంతో ఈ ప్రక్రియను అనుసరించాడు. ఇప్పుడు అతను చాలా క్రమశిక్షణతో ప్రశాంతంగా మారాడు. ఎప్పుడైతే ఆ బాలుడు తన సంకల్పాన్ని పూర్తి చేశాడు, అప్పుడు ఆ బాలుడు చాలా సంతోషంతో సాధువు దగ్గరికి వచ్చి, ఇప్పుడు నాకు విజయం సాధించే మంత్రాన్ని కూడా చెప్పండి అన్నాడు. అప్పుడు సాతిబు చిన్న చిరునవ్వునవి ఇలా అన్నాడు, గత 21 రోజులుగా చేస్తున్న సాధనే విజయ మంత్రంలో నిద్రలేచి జ్ఞాన ప్రక్రియను సక్రమంగా చేసే వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విఫలం కాలేదు. ఇప్పుడు నీకు బ్రహ్మ ముహూర్త రహస్యం పూర్తిగా తెలిసింది కాబట్టి ఇప్పుడు నువ్వు దీన్ని జీవితాంతం ఇలాగే సాధన చెయ్యి. అప్పుడు నీకు జీవితంలోని లక్ష్యాలు విజయాలు రెండు కూడా లభిస్తాయన్నాడు. దీంతో ఆ బాలుడు కృతజ్ఞతలు తెలిపి జీవితాంతం బ్రహ్మ ముహూర్తం యొక్క నియమాలను పాటిస్తానని వాగ్దానం చేశాడు. ఇక పరమశివుడు మాట్లాడుతూ, ఓ దేవి, బ్రహ్మ ముహూర్తంలో ఏం జరుగుతుందో ఇప్పుడు నీకు అర్థమైందా అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి మాట్లాడుతూ, దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.